హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మే 1 నుండి అయితే కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026 ఈ సమ్మర్లో 45 డేస్లో పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. అసలు ఈ కోర్సులో సిలబస్ ఏంటి, అసలు ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయో 1 by 1 అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ఒక ఇంట్రడక్షన్ ఉంటుందండి. సో తర్వాత ప్రోగ్రామింగ్, కోడింగ్. సో చాలామంది బిగినర్స్ ప్రోగ్రామింగ్ అన్నా కోడింగ్ అన్నా ఒకటే అనుకుంటారు, బట్ రెండు కూడా డిఫరెంట్ అండి. సో ఆ డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, పైథాన్లో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. లేటర్ ఫండమెంటల్స్ స్టార్ట్ చేస్తామండి. ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బేసిక్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఆ ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అయితే అర్థమవుతాయి. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్ గురించి, కామెంట్స్ గురించి, డేటా టైప్స్ గురించి, వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్, ఇన్పుట్స్ గురించి, టైప్ కన్వర్షన్, అవుట్పుట్ ఫార్మాట్ గురించి అయితే నేర్చుకుంటాం. ప్రతిదీ కూడా యూజ్ కేస్ ఏంటో తెలుసుకుని నేర్చుకుంటామండి. కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుంది. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ప్రతి టాపిక్ కూడా దాని యొక్క యూజ్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఆ తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. ఈ మూడు కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ స్టేట్మెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో లేటర్ డేటా స్ట్రక్చర్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ, ఇండెక్సింగ్, స్లైసింగ్ కాన్సెప్ట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినాయో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే ఇప్పటివరకు మనం ఏమైతే నేర్చుకున్నామో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక మినీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఫంక్షన్స్. రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు కోడ్ రాసేటప్పుడు ఐదర్ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లో లాజిక్ అనేది బిల్డ్ చేస్తారు, లేదంటే క్లాస్ బేస్డ్ వ్యూస్లో లాజిక్ అనేది బిల్డ్ చేస్తారు. సో ఇక్కడ ఫంక్షన్స్ గురించి నేర్చుకోవాలండి. ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారు, ఎలా కాల్ చేస్తారు, పారామీటర్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, రిటర్న్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఫంక్షన్స్, ఇట్లా కంప్లీట్గా ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో ఫంక్షన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ఫంక్షన్ కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ ఇంప్లిమెంట్ చేస్తూ అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్, లాంబ్డా, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, జనరేటర్, ఈల్డ్ స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకుంటాం. సో లేటర్ ఫైల్ హ్యాండ్లింగ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో మీరు అందరూ యూస్ చేస్తూనే ఉంటారు. MP3 ఫైల్, MP4 ఫైల్, JPEG, CSV, టెక్స్ట్ ఫైల్, PDF, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ను మనం యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా హ్యాండిల్ చేస్తాం. బట్ ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఫైల్స్ని హ్యాండిల్ చేస్తామండి. అండ్ ఒక మినీ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. లేటర్ ఎర్రర్ హ్యాండ్లింగ్. కోడ్ రాస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకూడదు అంటే వచ్చిన ఎర్రర్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అండి. తర్వాత ఓప్స్ కాన్సెప్ట్. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే ఖచ్చితంగా ఊప్స్ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. సో ఊప్స్ కాన్సెప్ట్ గురించి అయితే నియర్లీ మనకి 3 to 4 సెషన్స్ అయితే కండక్ట్ చేస్తాం. సో ఊప్స్ కాన్సెప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇలా 6 టైప్స్ ఆఫ్ ఊప్స్ గురించి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో టీచ్ చేయడం జరుగుతుంది. అగైన్ ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వగానే ఇంకొక ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. నేర్చుకుంటాం టాపిక్స్ అనేవి, అవి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తామండి. సింపుల్. ప్రతి కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల లాజిక్ బిల్డింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, రియల్ టైమ్ యూస్ కేసెస్ తెలియాలి కదా, అందుకనే ఈ ప్రాజెక్ట్స్ అనేవి మనం టాపిక్ వైజ్ తీసుకొచ్చాం. తర్వాత లైబ్రరీస్. డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లోకి వెళ్దాం అనుకుంటే NumPy, Pandas, Matplotlib ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సైంటిఫిక్ కంప్యూటింగ్కి, ఎరేస్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి,
అండ్ లీనియర్ ఆల్జీబ్రా, లాగర్థమెటిక్, ట్రిగ్నోమెట్రిక్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి, న్యూమరికల్ కంప్యూటింగ్ చేయడానికి ఈ NumPy అనే లైబ్రరీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడానికి, ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడానికి పాండాస్ అనే లైబ్రరీ హెల్ప్ఫుల్ అవుతుంది. డేటాని విజువల్గా రిప్రజెంటేషన్ చేయడానికి, డేటా యొక్క ఇన్సైట్స్ కనుగొనడానికి మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో వెర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిట్హబ్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి రిమోట్లో స్టోర్ చేసుకుంటారండి. గిట్హబ్ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేసి ప్రాజెక్ట్స్ అనేవి దాంట్లో ప్లేస్ చేస్తారు. తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాని యొక్క యూస్ కేసెస్ ఏంటి. మన సిలబస్లో మోడల్స్ గురించి కూడా ఉంటుందండి. మీరు ఓన్గా మోడల్స్ కూడా బిల్డ్ చేస్తారు. తర్వాత ChatGPT ఫర్ కోడ్. సో మీరు ఓన్గా వెబ్సైట్ కానీ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకున్న జాంగో ఫర్ పైథాన్ డెవలపర్, జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ జాంగో ఫ్రేమ్వర్క్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. MVT ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో 2 ప్రాజెక్ట్స్ జాంగో రిలేటెడ్గా ఇంక్లూడ్ అయితే చేసామండి. సో కోర్స్ ఒక ఫీచర్స్లోకి వెళ్తే 45 days లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో కోర్స్ అయిపోయిన వెంటనే రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. EMI ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమోలో ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు తెలుస్తుంది ఫ్రీ డెమో కోసం అండ్ సిలబస్ ఒక PDF కోసం. సో ఇక్కడ ఇంకా సబ్ టాపిక్స్ ఏమున్నాయి అనేది కూడా PDFలో మెన్షన్ చేసామండి. ఫ్రీ డెమో అండ్ సిలబస్ ఒక PDF కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9154083255. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఫ్రీ డెమోతో పాటు సిలబస్ ఒక PDFకి ప్రొవైడ్ చేస్తారు. ఆర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేనే మీకు DM చేస్తా. సో బ్యాచ్ టైమింగ్స్ అంటారా, May 1st నుండి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత డౌట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ ఈ సమ్మర్లో స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.